వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు తీవ్రంగా కొనసాగుతున్నప్పటికీ బంగారం ధరలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరగడం లేదు. పైగా భారత్లో పసిడి ధర తన రికార్డు గరిష్ట స్థాయి నుంచి దాదాపు 17% కిందకు దిగి వచ్చింది. ప్రస్తుతం ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 1,49,650 వద్ద ముగిసింది. ఇది ఆల్ టైమ్ హై అయిన 1,80,779తో పోలిస్తే సుమారు 31,000 తక్కువ. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితి కారణంగా మొదట్లో బంగారం సురక్షిత పెట్టుబడిగా ఆకర్షణ పొందింది. అయితే అమెరికా ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఆశలు సన్నగిల్లడంతో సెంటిమెంట్ మారింది. యుద్ధ వాతావరణంతో ముడి చమురు ధరలు పెరగడం అమెరికా డాలర్ను బలపరిచింది. సాధారణంగా డాలర్ బలపడితే ఇతర కరెన్సీలు ఉన్నవారికి బంగారం కొనుగోలు ఖరీదుగా మారుతుంది. ఇది పసిడి పెరుగుదలకు అడ్డుకట్ట వేసింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా ఉండడం కూడా బంగారంపై ఒత్తిడి పెంచుతోంది. ఇటీవల వెలువడిన నాన్ ఫామ్ పేరోల్స్ గణాంకాలు మెరుగ్గా ఉండడంతో యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల విషయంలో కఠినంగా వ్యవహరించవచ్చని అంచనాలు బలపడ్డాయి. అధిక వడ్డీ రేట్లు, రాబడి లేని బంగారం వంటి ఆస్తుల ఆకర్షణను తగ్గిస్తాయి. టెక్నికల్ గా బంగారం ధరకు 1,48,000 వద్ద మద్దతుతో 1,55,000 వద్ద నిరోధం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. గత వారంలో పసిడి సుమారు 2.20% లాభపడినప్పటికీ రానున్న రోజుల్లో అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణ గణాంకాలకు అనుగుణంగా ధరలో తీవ్ర ఒడుగుదొడుకులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.